హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక మంచి అంటే లైక్ ఒక లిటిల్ గెస్ట్ ఉన్నారనమాట. సో తన గురించి ఒక సింపుల్ వర్డ్, తను పాడుతుంటే జడ్జెసే తనకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. తన వాయిస్కి సపరేట్గా ఫ్యాన్ బేస్ పక్కన పెడితే జడ్జ్ ఫ్యాన్స్ కూడా ఉంటారనమాట. సో తను ఎవరో కాదు, ఇండియన్ ఐడల్ సీజన్ 3 సెకండ్ రన్నర్ అప్ అండ్ తను మన లిటిల్ క్వీన్ అని చెప్పుకోవచ్చు. శ్రీకీర్తి ఇప్పుడు మన ముందుంది, తనతో మాట్లాడదాం. సో హాయ్ అమ్మ, ఎలా ఉన్నావు? హాయ్ అన్నయ్య, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత కలిసామా? 2 months. 2 months తర్వాత కలిసాము. అండ్ హౌస్ జర్నీ లైక్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 అయిపోయిన తర్వాత ఎలా ఉంది? సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు లైక్ అక్కడ తెలుగు ఇండియన్ ఐడల్ నుంచి బయటకు వచ్చాక పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. ఇప్పుడు బయట కాలేజ్లో, ఇంటి దగ్గర ఆర్ ఎక్కడికైనా వెళ్ళినా పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ, మీరు శ్రీకీర్తి కదా అని. ఆర్ మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి మీ పాప శ్రీకీర్తి కదా, ఇట్లా తెలుగు ఇండియన్ ఐడల్లో పాడింది కదా అని చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో నీ రియాక్షన్ ఏంటి వెన్ సమ్వన్ కమ్స్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఆస్క్ శ్రీకీర్తి బాగా పాడుతుంది, శ్రీకీర్తి నీ గుర్తుపడుతున్నారు జనాలు, సో అప్పుడు ఆ మాటలు నువ్వు విన్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సో అంటే కొంచెం అంటే కొత్తగా ఉంటుంది, అలవాటు అవ్వడానికి టైం పట్టింది నాకు స్టార్టింగ్లో. కానీ కొంచెం హ్యాపీగా, కొంచెం ప్రౌడ్గా అనిపించింది. అంటే లైక్ ఓకే, మమ్మీ డాడీని ప్రౌడ్ చేసాము, బాగా సాటిస్ఫైడ్ అన్నట్టు. బట్ ఇంకా చాలా ప్రౌడ్ చేయాల్సిన మూమెంట్స్ ఇంకా వస్తాయి. అండ్ మీ డాడీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నింది ఆఫ్టర్ ఇయర్? అంటే లైక్ మనం సీజన్ మొత్తం చూసాము, నీ వండర్ఫుల్ సింగింగ్ చూసాము, అండ్ ఫైనల్కి వచ్చేసరికి ఇయర్ ద సెకండ్ రన్నర్ అప్, ఆ రియాక్షన్ పేరెంట్స్ నుంచి ఎలా ఉన్నింది? సెకండ్ రన్నర్ అప్ అంటే లైక్ అంత కాంపిటీషన్ దాటుకుని వచ్చి సెకండ్ రన్నర్ అప్ అయ్యేసరికి లైక్ ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ నాకు ఓట్ వేసి, ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా కాంపిటీషన్ ఏం లేదు. ఇంకా ఆడియన్స్ వేసిన ఓట్స్ ప్రకారమే మాకు మొత్తం జడ్జ్మెంట్ అంతా. సో ఆడియన్స్ చాలా ఓట్ వేసి సపోర్ట్ చేసి ప్రతి వీక్ ఇట్లా ఎపిసోడ్కి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ చాలా చాలా హెల్ప్ చేశారు. సో ఐ థింక్ నేను ఈరోజు ఇట్లా సెకండ్ రన్నర్ అప్ అని ఇట్లా చెప్పగలుగుతున్నానంటే దట్స్ బికాస్ ఆఫ్ ది ఆడియన్స్. ఓకే, మమ్మీ డాడీ ఏమన్నారు ఆఫ్టర్ దిస్? మమ్మీ డాడీ ఓకే, మమ్మీ డాడీ దే ఫెల్ట్ రియలీ హ్యాపీ. అక్క, మమ్మీ, డాడీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లైక్ ఇంటికి వచ్చాక లైక్ 3 months తర్వాత ఇంటికి వచ్చాం కదా, సో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనమాట ఇంట్లో. ఇన్ ద సెన్స్ లైక్ ఓకే అమ్మయ్య అందరం ఒకే చోట గుడికి చేరుకున్నాం అన్నట్టు. సో అట్లా చాలా హ్యాపీగా అనిపించింది. వీ స్టార్టెడ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్. ఓకే, సో డాడీ ఏమైనా గిఫ్ట్ కొని ఇచ్చారు? డాడీయా? డాడీ నా బర్త్డేకి కొనిచ్చారు. ఇదిగో. ఓ, రింగ్ కొని ఇచ్చారా? డైమండ్ అది? కాదు కాదు, సిల్వర్. ఓకే ఓకే, డైమండ్ అయితే వెళ్ళేటప్పుడు ఉండేది కదా నీ చేతికి. ఓకే, సో కమింగ్ టు అంటే నీ పర్సనల్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్ నుంచి, సో స్కూలింగ్ అండ్ ప్రెసెంట్ నువ్వు ఏం చేస్తున్నావు అండ్ నెక్స్ట్ నీ ప్లాన్స్ ఏంటి? సో నేను ఇప్పుడు కరెంట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను, ఎంపీసీ. బేసికలీ మా నేటివ్ వైజాగ్. అక్కడ నుంచి డాడీకి చెన్నైలో జాబ్ వచ్చిందని వీ షిఫ్టెడ్ టు చెన్నై. నా స్కూలింగ్ నేను పెరగడం అంతా వచ్చు. ఓ అవునా? ఓ ఓకే ఓకే, నైస్. నాకు ఆల్మోస్ట్ ఒక 7-8 లాంగ్వేజెస్ వచ్చు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ వచ్చు. ఓ అవునా, దట్స్ సో నైస్. ఓ అయితే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చు అంతే, మాట్లాడు. అలా చెప్పుకోవాలి పాన్ ఇండియన్ యాంకర్. ఓకే, కంటిన్యూ. యా, సో ఏం చెప్తున్నాను, వైజాగ్ అండ్ డాడీకి చెన్నైలో జాబ్ వచ్చింది. చెన్నైలోనే నా స్కూలింగ్, నేను పెరగడం అంతా. దాని తర్వాత ఒక 7-8 years అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి. నా కరెంట్లీ నేను హైదరాబాద్లో చదువుకుని మ్యూజిక్ నేర్చుకున్నాను. ఓకే, సో స్కూలింగ్ అంతా అక్కడ చెన్నైలో అండ్ ఇంటర్ ఇక్కడ. సో బేసిక్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లో 10th అనేది ఒక స్టెప్, ఇంటర్ ఈజ్ ద మెయిన్ స్టెప్ అనమాట. బికాజ్ ఇంటర్తోనే నువ్వు ఏం చేయాలన్నా ఉంటుంది, ఐదర్ ఫార్వర్డ్కి వెళ్ళి ఇంకొక డిగ్రీ చేయాలన్నా ఇంటర్ మెయిన్. సో ఇలాంటి టైంలో ఇంటి నుంచి నీకు సపోర్ట్ ఎలా ఉంది?
సో బేసికలీ అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్ అయిపోయిన తర్వాత చూసుకో, ఇంటర్ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్, బీటెక్ చేయాలి, ఇది అది అని చెప్పి పిల్లలకి చాలా ప్రెషర్ ఇస్తారు. సో నీ 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 లైఫ్లో ఎలా ఉంది? సో 10th క్లాస్లో నేను ఒక షోలో పార్టిసిపేట్ చేశాను, సూపర్ సింగర్ జూనియర్ అని. ఓకే. అప్పుడు కూడా లైక్ చాలా సపోర్ట్ ఉండింది ఫ్యామిలీ నుంచి. షో ఒక 3-4 months జరిగింది. అప్పుడు కూడా సేమ్ ఇట్లానే నేను స్కూల్కి ఎక్కువ వెళ్ళలేదు. దాని తర్వాత కోపప్ అవడానికి చాలా టైం పట్టింది. బట్ మా ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారంటే, పర్లేదు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే అన్ని మార్క్స్ తెచ్చుకో, ఏం కాదు. అది అంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఎక్కడో దగ్గర, అంటే లైక్ మరీ అంత దారుణంగా చదవనని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అది మన హోప్. అవును. సో ఇంట్లో వాళ్ళు, పోన్లే ఎంత వస్తే అంతే చదువుకో, ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వస్తాయి, ఏం కాదు, ఏం పర్లేదు, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, చేయాల్సింది కూడా చేసేస్తే హ్యాపీ అన్నట్టు. ఇప్పుడు కూడా అంతే సేమ్. ఇంటర్ సెకండ్ ఇయర్ అని కొంచెం అంటే లైక్ ఏమంటారు, ఇప్పుడు అప్పుడు 10th కాబట్టి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి మీరు చెప్పినట్టే అటు ఉంటాయి. అవును. సో అయినా కూడా అంతే సపోర్ట్ ఇస్తారు, ఏం కాదు, నువ్వు మెయిన్స్, ఎంసెట్ అలా గజిబిజిగా కాకుండా నీకు నచ్చింది నువ్వు చెయ్యి, ఎంత చేస్తావు అంత చెయ్యి, హ్యాపీగా. కానీ సో ఇప్పుడు బీటెక్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా షో అంటే లైక్ బీటెక్ చేయాలని ఫిక్స్ అయ్యావా? బీటెక్ ఏ బ్రాంచ్? నేను ఫిక్స్ అవ్వలేదు, ఇంట్లో ఫిక్స్ చేశారు. నువ్వు ఫిక్స్ అవ్వలేదు, ఇంట్లో ఫిక్స్ చేశారా? ఓకే. ఈసీయా సిఎస్సియా? అక్క సిఎస్సి. నాకు యాక్చువల్లీ బేసికలీ నాకు బీటెక్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో పెద్ద అంటే లేను కాబట్టి నాకు ఈ బ్రాంచెస్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, అదంటే ఏంటి క్లియర్గా తెలీదు. సో బట్ నాకు కోడింగ్ అన్న అవన్నీ ఇష్టం కాబట్టి మోస్ట్లీ సిఎస్సి. యా. ఓకే. పక్కా ఇంట్లోనే ఫిక్స్ చేశారా? పక్కా. ఓకే. నీ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా కోడింగ్ అని చెప్పేసి. అంటే లైక్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ లైక్ అది నిజంగా నేను చేయగలిగిన ఇంట్రెస్టా, లేకపోతే ఏదో ఇప్పుడు మనం అది చెయ్యాలని చేసేసి తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది కదా, అలాంటి ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఇప్పుడు నాకు కూడా కన్ఫ్యూజన్గానే ఉంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు, ఏంటి సిఎస్సియా, ఈసీయా, ఆసియా అర్థం కావట్లేదు. ఓకే. సో బేసిక్గా అంటే లైక్ నీకు ఈ కోడింగ్ కానీ టెక్నాలజీస్ మీద కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ సిఎస్సి. అంటే న్యూ టెక్నాలజీస్ నేను నేర్చుకోవాలి ఇది అది అంటే యూ కెన్ గో ఫర్ సిఎస్సి. లేదు ఐ కెన్ అంటే లైక్ నేను కాంపోనెంట్స్, చిప్స్ వాటి మీద వర్క్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఈసీ. లేదు నేను ఐ కెన్ కన్స్ట్రక్ట్ ఇవి అవి అంటే యూ కెన్ గో ఫర్ సివిల్. లేదు నేను మేనేజ్ చేయగలను ఆటోమొబైల్స్ ఇది అంటే నువ్వు ఆటోమొబైల్స్కి వెళ్ళొచ్చు, లేదా మెకానికల్కి వెళ్ళొచ్చు. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయన్నమాట బీటెక్. ఇవి కాక ఈ మధ్య రీసెంట్గా సిఎస్సిలోనే సబ్ బ్రాంచెస్ కూడా చాలా వచ్చేసాయి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. సో మా అక్క సిఎస్సి డేటా సైన్స్ కాబట్టి నాకు ఏదో కొంచెం ఐడియా ఉంది డేటా సైన్స్ అంటే ఏంటి. తను కోడింగ్కి అది హ్యాకథాన్స్కి అది వెళ్తూ ఉంటుంది. సో అలాగా ఓకే, డేటా సైన్స్ అంటే కోడింగ్ చేస్తారు. ఓకే. సో స్టడీ వైజ్ క్లియర్గా ఉన్నావు, దట్స్ ఫైన్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అప్కమింగ్లో కూడా నీకు మంచి మంచి షోస్ వచ్చాయి, మంచి మంచి మూవీస్లో పాడటానికి అవకాశం వచ్చింది. దెన్ అప్పుడు ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాను, అప్పుడు కూడా అలాగే మేనేజ్ చేస్తాను. ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ నేను ఇప్పుడు మేనేజ్ చేసేస్తే అప్పుడు మేనేజ్ చేయడానికి కొంచెం ఈజీ అని నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు, బట్ చేస్తా, మేనేజ్ చేయాలి. సో నార్మల్ ఒక చిన్న క్వశ్చన్, బేసిక్గా బీటెక్ అంటే నీకేం తెలుసు? బీటెక్ అంటే ఇంజనీరింగ్ అంటే ఓకే సార్, ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ ముందు కూర్చుని ఇట్లా ఇట్లా నొక్కుతారు అంతే. సో అది నాకు తెలిసిన ఇంజనీరింగ్, నేను చూసిన ఇంజనీరింగ్. ఓకే. మా అక్క లేదా మా అక్కకి సీనియర్స్ కొంచెం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ సాఫ్ట్వేర్ అంటే ఇలాగా కంప్యూటర్ ముందు కూర్చుని ఇలాగ సాటర్డే సండే హాలిడే, మిగతా టైం అంతా కంప్యూటర్ ముందు కూర్చుని. ఇది సార్ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ ముందు నుంచొని కూర్చొని ఏదో ఒకటి కొడుతూ ఉండాలి, సాటర్డే సండే హాలిడే. ఓకే, నైస్. వెళ్ళిపోతాను, బీటెక్ పాస్ అయిపోతాను పక్క. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నా మీద ఇప్పుడు. ఇదే కాన్ఫిడెన్స్ తో విల్ గెట్ మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్ పరిస్థితి ఏంటి?
ఇంటర్ పరిస్థితి ఇప్పుడు అంటే కాలేజ్లో ఎలా చేశారా బాగా అంటే యా సో నేను ఇప్పుడు చదువుకునే కాలేజ్ శ్రీ ఆద్య జూనియర్ కాలేజ్ అండి. సో మా డైరెక్టర్ సార్ బీకే సార్ ఆయన నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్ సార్ ఎంత సపోర్ట్ చేస్తారో మా టీచర్స్ మా ఫ్రెండ్స్ కూడా. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళలేని టైం అంతా మా ఫ్రెండ్స్ అందరూ నాకు టైం కేటాయించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే ఒక్కో చాప్టర్ అంటే లైక్ వాళ్ళకి టైం దొరికినప్పుడు నాకు టైం దొరికినప్పుడు మీట్ పెట్టుకొని వాళ్ళు ఒక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా మా టీచర్స్ ఇప్పుడు క్లాస్లో వాళ్ళు ఖాళీగా ఉండి వేరే స్టూడెంట్స్ వేరే చేసుకుంటే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మా డైరెక్టర్ సార్ కూడా అలానే చాలా సపోర్ట్ చేశారు. నేను కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఓట్లు వేసి ఎంత సపోర్ట్ చేశారో ఇప్పుడు రియల్ కాంపిటీషన్ నాకు ఎగ్జామ్లని ఇప్పుడు ఈవెంట్లు మ్యూజిక్లని సో అలా అన్నీ మేనేజ్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో సో మచ్. సో అంటే కాలేజ్ వాళ్ళని ఇప్పుడు థ్యాంక్ చేస్తున్నాను బికాస్ ఇంత సపోర్ట్ చేశారు అంటే అంటే చాలా తక్కువ మంది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్ ఆఫ్ కాలేజెస్లో లేదండి ఇలా ఇది కెరియర్కి ఇంపార్టెంట్ టైంలో మీరు ఇలా చేస్తే ఎలాగని చెప్పేసి పేరెంట్స్ మీద ఎక్కేస్తారు. సో అలాంటి టైంలో మీ కాలేజ్ వాళ్ళు సపోర్ట్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో ఇంట్లో బేసిక్గా ఎవరు స్ట్రిక్ట్, మమ్మీ డాడీ? డిపెండ్స్ ఆన్ ద థింగ్. ఇప్పుడు మ్యూజిక్లో మమ్మీ స్ట్రిక్ట్, చదువులో డాడీ స్ట్రిక్ట్. సో చాలా డిప్లొమాటిక్గా చెప్పావు తెలుసా ఆన్సర్. అంటే అక్కడ మమ్మీని తగ్గించకూడదు, ఇక్కడ డాడీ. లేదు నిజంగా ఇంట్లో ఇప్పుడు నేను మ్యూజిక్ సరిగా ప్రాక్టీస్ చేయలేదంటే మమ్మీకి కోపం వస్తుంది, నేను చదువు సరిగా చదువుకోలేదంటే డాడీకి కోపం వస్తుంది. సో ఇద్దరి దాంట్లో స్ట్రిక్ట్. సో ఇద్దరిని కరెక్ట్గా మేనేజ్ చేస్తాం మ్యూజిక్ పరంగా అండ్ స్టడీ పరంగా. సో ఒక మంచి డాటర్ దొరికింది అంకిల్ మీకు. సో నెక్స్ట్ అంటే లైక్ నువ్వు సపరేట్గా ఆల్బమ్స్ కానీ నీ ఓన్గా నువ్వు ఏదన్నా చేయడం కానీ సాంగ్స్ ఏమన్నా ఉందా? ఆ ప్లాన్ అయితే ఉంది. ఆల్బమ్ సాంగ్స్ ఎస్, ఇండీ మ్యూజిక్లో నా ఓన్ సాంగ్ రిలీజ్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ఇన్ మై బకెట్ లిస్ట్ అనమాట. సో అదైతే పక్కా. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నాం లైక్ లాస్ట్ మన మీ సీనియర్స్ మాకు ఒక ఐకానిక్ సింగర్స్ కానీ శ్రీరామ్ చంద్ర గారు కానీ రేవంత్ కానీ ఇలా మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళి మెయిన్ ఇండియన్ ఐడల్లో టైటిల్ కొట్టి వచ్చారు. సో నీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా అంత దాకా ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు లైక్ ఇది మేనేజ్ చేసుకునే కాన్సన్ట్రేషన్లో, బట్ అది కూడా ఒక థాట్ అంటూ ఉంది మైండ్లో అలా చేయాలి అని. ఐ థింక్ మీ సీజన్లో ఒక అబ్బాయి కూడా అక్కడ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు, సౌత్ ఇండియా ఏకైక తెలుగు అబ్బాయి అనిరుద్. సో తను గురించి ఏదైనా? బేసికలీ అన్న నాకు ఎలా తెలుసు అంటే సూపర్ సింగర్ జూనియర్లో మా వోకల్ మెంటర్ అన్న. ఓకే. సో అక్కడి నుంచి అనిరుద్ అన్న తెలుసు నాకు. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి నేను. ఇప్పుడు నా ఆడిషన్ సాంగ్ ఉంది కదా తెలుగు ఇండియన్ ఐడల్లో, శతమానం అన్నదిలే, ఆ సాంగ్ అనిరుద్ అన్న నేను సూపర్ సింగర్లో ఉన్నప్పుడు నాకు వోకల్ మెంటర్గా నేర్పించారు ఆ సాంగ్ కూర్చోబెట్టి. అప్పుడు నేను ఆ సాంగ్ పాడి ఎలిమినేట్ అయ్యాను సూపర్ సింగర్లో. ఇప్పుడు అదే సాంగ్ పాడి నేను ఈ షోలో సెలెక్ట్ అయ్యాను. గ్రేట్. సో ఏ సాంగ్ తో ఎలిమినేట్ అయ్యావో ఆ సాంగ్ తోనే వచ్చేసాను, అంటే ముళ్ళుతో తీసి. యా, సో అన్నకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ సాంగ్ కానీ నాకు సరిగా నేర్పించకుండా ఉండుంటే ఆర్ అంత టైం కేటాయించకుండా ఉండుంటే నాకు ఐ డోంట్ థింక్ నేను ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని కాదు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో యాక్చువల్లీ జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. సో నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? ముగ్గురు ఇష్టమే, కానీ తమన్ సార్ కొంచెం ఎందుకు తమన్ సార్ టీంలో నేను తీసుకున్నాను అలా అని కాదు, ఆయన స్టైల్ కానీ ఆయన యాజ్ అ పర్సన్, యాజ్ అ మ్యూజిషియన్ ఆయన ఎలా ఉంటారు సెట్ బయట చాలా ఇన్స్పిరేషనల్ ఆయన. అంటే లైక్ ఎంత హుందాగా ఉంటారు, జోవియల్గా ఉంటారు, సీరియస్గా ఉండాల్సిన దగ్గర సీరియస్గా ఉంటారు, ఫన్ చేయాల్సిన దగ్గర ఫన్ చేస్తారు. యా, అంటే లైక్ అదొక ఎక్స్పీరియన్స్. సో ముగ్గురులో ఇచ్చిన ముగ్గురు జడ్జెస్ మీకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఎవరు కాంప్లిమెంట్ బాగా నచ్చింది? తమన్ సార్ గాలా ఎపిసోడ్లో నాకు ఇట్లా నేను పాడాక కార్తిక్ సార్ని ఇట్లా రిక్వెస్ట్ చేశారు, ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ ఫర్ యూ కార్తిక్, ఐ వాంట్ యూ టు సెండ్ దిస్ సాంగ్ క్లిప్ టు ఇళయరాజా సార్. అంటే నేను పాడింది చిలకమ్మ సాంగ్, దళపతి ఇళయరాజా సార్ కాంపోజిషన్. సో తమన్ సార్ అట్లా అన్నారు. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కార్తిక్ సార్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆ పాటకి. అండ్ ఆల్సో విజయ్ దాస్ గారు వచ్చినప్పుడు యాజ్ అ గెస్ట్
యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ కాన్ఫిడెన్స్ స్పీక్స్ అలాట్, కీప్ గ్రోయింగ్ అని అన్నప్పుడు కానీ, హరీష్ శంకర్ గారు వచ్చినప్పుడు కానీ ఆయన కాంప్లిమెంట్, నేను అలుపన్నది ఉందా సాంగ్ పాడినప్పుడు ఆయన కాంప్లిమెంట్ చేసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గీత అక్క చమకా చమకా పాడినప్పుడు నాతో వచ్చి పాడారు అక్క, సో చాలా హ్యాపీగా. సో ఈ షో అనేది ఒక మంచి మెమరీ అండ్ మంచి అంటే ఫ్యూచర్ స్కోప్కి ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో మ్యూజిక్ పరంగా నెక్స్ట్ నీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే స్టడీ పరంగా యూఆర్ కంప్లీట్లీ సెట్ అనమాట, నీకు ఒక అవగాహన ఉంది స్టడీకి ఎలా మేనేజ్ చేయాలని. సో మ్యూజిక్ పరంగా నీ స్టెప్స్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? మ్యూజిక్ ఇంకా చాలా నేర్చుకోవాలి. ఐ థింక్ ఇప్పుడు నేను కొంచెం ఐ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ లెర్నింగ్ మ్యూజిక్ అండ్ షోస్, రికార్డింగ్స్, ఈవెంట్స్ వస్తుంటే నేను ఐ విల్ అటెండ్ దెమ్. నేర్చుకుని ఐ విల్ గెయిన్ యాజ్ మచ్ యాజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఐ క్యాన్ బిఫోర్ ఐ గెట్ అనదర్ ఆపర్చునిటీ. ఓకే. సో ఇండస్ట్రీలో అంటే నువ్వు పాడిన పాటల్లో నీకు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నీకు ఎప్పుడు అనిపించింది నువ్వు పాడిన దాంట్లో? నాకు అట్లా 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి నా గాలా ఎపిసోడ్ సాంగ్ అండ్ ఆల్సో ఇంకొకటి చమకా చమకా గీతాక సాంగ్. సో ఆ సాంగ్కేనా గీత గారు నాకు నీ వాయిస్ ఫేవరెట్? అంటే లైక్ అంటే నేను నీ సాంగ్స్ విన్నప్పుడు కానీ నువ్వు పాడేటప్పుడు విన్నప్పుడు కానీ నీ వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. అంటే లైక్ సడన్గా స్మూత్, సడన్గా రఫ్. అంటే గీత గారి వాయిస్ చాలా ఆ పిచ్ వేరే ఉంటుంది అండ్ అసలు ఏం గుర్తుకు రాదు సాంగ్. ఇప్పుడు నీ సాంగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ చమక చమక పాడినప్పుడు వాయిస్ అనేది మారుతుంది. సో ఆ మాడ్యులేషన్ ఎలా ప్రాక్టీస్ అంటావా? అంటే లైక్ ఏమో ఐ థింక్ ఐ హ్యావ్ దిస్ క్వాలిటీ వేర్ ఐ కెన్ సింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే డిఫరెంట్ జానరాస్ ట్రై చేస్తాను నేను. సో అట్లా ఐ కెన్ సింగ్ ఫాస్ట్ బీట్ ఆల్సో అండ్ మెలోడీస్ ఆల్సో. సో అదొక స్ట్రెంగ్త్ లాగా నాకు. ఓకే. సో ఫాస్ట్ బీట్ ఒక పాట మాకోసం. ఓ ఓకే సార్, హాట్ వాటర్ తీసుకురండి సార్. ఓకే. మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా ఫాస్ట్ బీట్కి? ఫాస్ట్ బీటా? నువ్వు పాడిన ఆల్రెడీ పాటలు ఏదైనా పర్లేదు. ఓకే. ఫాస్ట్ బీట్లో నేను పాడిన పాటలు అంటే చమకా చమకా, ఫైనల్స్లో రేసు గుర్రం పాడా. ఓకే, చమకా చమకా పాడా. చమకా చమకా చమకీ రే చిన్నారి చింగారే, మొలక పలికే చిలకేలే, కుల్కే టీకల్కేలే లే లే లే. చమకా చమకా చమకీ రే చిన్నారి చింగారే, ముట్టుకో పట్టుకో చుట్టుకోరే, సన్నాయి పల్కేలే లే లే లే. నీలో బుసగొడుతున్నా ఆసే పసిగడుతున్నా, అణువిది ఆజానా. ఈడే బలి పెడుతున్నా ఓణి బలపడుతున్నా, ముదిరిన మైకానా. సాయ్ కుల్లాస రాజా చేయి ఉల్లాస పూజ, చేయి పట్టేసి లేజా ఆజా. సాయ్ సుఖాల రాణి చేసుకోనా బోణి, చూసుకోనా వాడి ప్యారీ, చిరుతొస్తే పొత్తే చెయ్యాలా. సూపర్. లైక్ థ్యాంక్ యూ. అండ్ నాకు తెలిసినంత వరకు చాలా మంది కాన్సర్ట్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఆ కాన్సర్ట్స్ కి నాకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వెళ్ళరు, నిన్నే అక్కడ నుంచో పెట్టేసి కాన్సర్ట్ చేసుకుంటారు. కజిన్స్ అందరూ ఇదే ప్లాన్ చేస్తారు కదా. ఇంట్లో ఎవరు చుట్టాలు వచ్చినా ఇంకా అమ్మ దామ్మ ఒక పాట పాడమ్మా అని. అండ్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా స్పెషల్ గా వాళ్ళు సపరేట్ గా సింగర్ ని తీసుకొచ్చుకొని పాడించుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఇంట్లో ఒక మంచి సింగర్ ఉంది కాబట్టి. వాళ్ళకి సింగర్స్ ఉన్న ఫ్యామిలీస్ కి లక్ ఏంటంటే ఓన్ కాన్సర్ట్స్ ఉంటాయి అనమాట, ఎన్ని పాటలు కావాలంటే అన్ని పాటలు. అది సింగర్స్ కి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు కాలేజ్ లో ఫ్రీ పీరియడ్ దొరికిందంటే నిల్చోబెట్టి పాడిచ్చేస్తారు, ఈవెంట్ లో అంటే పాడిచ్చేస్తారు, ఇంట్లో చుట్టాలు వచ్చారంటే పాడిచ్చేస్తారు, గుడిలో ఈవెంట్ అంటే పాడిచ్చేస్తారు. సో అట్లా. సో నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ బీటెక్ వెళ్ళినా కానీ నీతో పాటలు పాడిస్తూనే ఉంటారు, వాళ్ళకి సెల్ఫ్ ప్రమోషన్ అనమాట. కాలేజ్ పాప ఏ కాలేజ్కి వెళ్తుందో ఆ కాలేజ్ కి సింగింగ్ కి సపరేట్ గా ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు, బట్ పేమెంట్ తీసుకో, అసలు ఫ్రీగా పాడుకో. అండ్ సో నీ అంటే లైక్ ఫ్యూచర్లో ఒక పెద్ద సింగర్ అయిపోతే నీ డ్రీమ్ సాంగ్ ఎలా ఉండాలి అండ్ నువ్వు పాడాల్సిన సాంగ్ ఎలా ఉండాలి అనుకుంటున్నావు? లైక్ ఫుల్లీ మాసియా లేదంటే మంచి మెలోడియా? ఆ పాట ఎవరికి పాడాలనుకుంటున్నావు, ఏ హీరోకి టాలీవుడ్ ఇండస్ట్రీలో? చాలా అంటే లైక్ ఇది కొత్త క్వశ్చన్, బాగుంది. సో
నేను ఏదన్నా ఓకే, నాకు ఫాస్ట్ బీట్ అన్నా ఓకే, మెలోడీ అన్నా ఓకే. ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు లవ్ ఇట్ అంతే. అంటే లైక్ నేను నాకు సాటిస్ఫైయింగ్గా అంటే లైక్ నేను సాటిస్ఫై అవ్వాలి నేను పాడినప్పుడు. లైక్ ఓకే నాకు బాగుంది అంటే నాకు ఎట్లా అంటే నాకు కొంచెం నచ్చడం కష్టం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎంచుతావా? నేను నాకు నేను అది బయట నేను ఎంచాను, కానీ లోపల ఇప్పుడు నేను చేసిన పనిని ఐ స్టార్ట్ అనలైజింగ్. అండ్ నాకు ఎక్కువ నేను చేసింది ఇంకా ఎక్కువ బాగా చేయొచ్చు అని ఉంటుంది, కానీ ఎప్పుడు లైక్ ఐ వోంట్ హిట్ ద మార్క్ అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించదు. బట్ నేను ఎలా పాడాలంటే ఐ హిట్ ద మార్క్ అని నాకు అనిపించినప్పుడు లైక్ దట్ ఈస్ ద బెస్ట్ సాంగ్ అని. అది బెస్ట్ సాంగ్, ఓకే, అది నా డ్రీమ్ సాంగ్, అదే నా డ్రీమ్ సాంగ్. అలాంటి డ్రీమ్ సాంగ్ ఏ హీరోకి పాడాలనుకుంటున్నావు? ఏ హీరోకా? ఫర్ ఎగ్జాంపుల్ నాని గారు ఉన్నారనుకో, నాని గారికి అరే ఐ వాంట్ టు సింగ్ ఒక మంచి మెలోడీ పాడాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఉన్నారంటే అల్లు అర్జున్ గారికి ఒక మంచి మాస్ సాంగ్ పాడాలనుకుంటున్నాను. అలాగా నీ డ్రీమ్ సాంగ్ లాంటిది ఏ హీరోకి పాడాలనుకుంటున్నాను? అల్లు అర్జున్ సార్కి అయితే ఐ వాంట్ టు సింగ్ మాస్ ఫాస్ట్ బీట్ సాంగ్. ఎందుకంటే ఆయన నా పాటకి డాన్స్ వేయటం అనేది ఇట్స్ నాకు అదొక ఇదిలాగా. అండ్ కమల్ హాసన్ సార్కి ఎలాంటి సాంగ్ అంటే లైక్ ఈదర్ ఒక ఫుల్ పవర్ఫుల్ సాంగ్ అన్న, ఎలివేషన్ సాంగ్ అన్న అయి ఉండాలి, లేదా ఒక మెలోడీ అన్న అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నీ ఫేవరెట్ హీరో ఎవరు? కరెంట్ యూత్ యాక్టర్స్ టాలీవుడ్లో నాకు మహేష్ బాబు సార్ అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు, ఓకే. ఆయనకి ఎలాంటి సాంగ్ పాడాలనుకుంటున్నావు ఇఫ్ ఛాన్స్? సో కుర్చీ మడత పెట్టి వచ్చాక ఐ డెఫినెట్లీ వాంట్ టు ట్రై దట్ సైడ్ ఆఫ్ మహేష్ బాబు సార్. అంటే ఎలా అంటే ఒక ఫాస్ట్ బీట్ నేను పాడి ఆయన కుర్చీ మడత పెట్టి వేసిన డాన్స్ వేసినట్టు నా పాటకి వేయాలి. ఓకే, సో మహేష్ బాబు సార్ పేరు చెప్పగానే నీ మైండ్లో వచ్చే ఫస్ట్ సాంగ్ సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, కలేజా మూవీ ఇస్. ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసాను, చాలాసార్లు. అందులో డైలాగ్స్ కూడా ఎక్కేసాయి నాకు. ఒక డైలాగ్ చెప్పు, ఏదైనా సీన్. కార్ సీన్, అనుష్కని పంపించేస్తారు కదా, అంటే బ్రహ్మానందం సార్ డ్రెస్ స్టైల్ గురించి మాట్లాడతారు. ఆ సూట్ ఏంటి, ఆ కోట్ ఏంటి, ఆ టై ఏంటి, బట్టలతో చంపేస్తావు తెలుసా మనుషుల్ని నువ్వు అని. మీరు టై వేసుకోలేదు, ఏదో బట్టలతో చంపేస్తారు. సో నన్ను కాదు, బ్రహ్మానందం గారిని మహేష్ బాబు. లేదు, నేను వాళ్ళని అనలేదు, ఆ డైలాగ్ చెప్పాను. అదే మహేష్ బాబు గారు బ్రహ్మానందం గారి ఎపిసోడ్ లో చిన్న డైలాగ్ అని. అలా ఇంకొకటి మహేష్ బాబు గారి సిగ్నేచర్ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోయేది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు. అదే వర్షన్ నీలో చెప్పు, అంటే లైక్ నీకు కన్వర్ట్ చేసుకో ఆ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. అలా కాదు, నేను చెప్తాను. ఎవరు పాడితే మైండ్ మొత్తం అదే పాట కాన్సన్ట్రేషన్ అయిపోద్దో తనే శ్రీకృష్ణ. ఓకే, మీరు అలా వచ్చారా? ఓకే ఓకే. అండ్ రీసెంట్గా అంటే లైక్ పోస్ట్ చూశాను, లైక్ నీకు చిత్ర మ్యామ్తో ఉన్న కనెక్షన్. సో హౌ మచ్ డు యూ లవ్ హర్? అంటే నీ ఆ టెక్స్ట్లోనే అర్థమైపోయింది ఆవిడని నువ్వు ఎంత అభిమానిస్తున్నావు, గౌరవిస్తున్నావు అనేది. సో నీ జర్నీ ఆవిడతో. సో సూపర్ సింగర్లో చిత్రమ్మ గారితో నేను పాడాను. ఆఫ్టర్ దట్ 2 years తర్వాత దిస్ ద ఫస్ట్ టైం, అంటే దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను మళ్ళీ చిత్రమ్మ గారిని కలిసి ఆ చిత్రమ్మ ముందు పాడాను. సో పాడాక వెళ్ళి చిత్రమ్మ గారిని కలిసినప్పుడు చిత్రమ్మ, శ్రీకీర్తి బాగున్నావా, ఎలా ఉన్నావు అని అలా అడిగారనమాట. నాకు ఇంకా షాక్, నేను అంటే ఇంకా గుర్తున్నానా నేను, అంటే లైక్ ఆమె ఎంతమందిని కలుస్తారు, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, అంతమంది సింగర్స్తో ప్రతిరోజు పాడుతుంది. దట్స్ ఫర్ 2 years. మళ్ళీ 2 years తర్వాత కలిసినా కూడా ఇంకా నా పేరు గుర్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మమ్మీ వచ్చినప్పుడు కూడా మమ్మీ శ్రీకీర్తి అమ్మ బాగున్నారా
అలా బాగున్నారా అని అడిగేసరికి మమ్మీకి ఇంకా చాలా అంటే లైక్ పాడిన దాన్ని నువ్వు గుర్తుండడం ఓకే, నేను గుర్తుండడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ కదా. అవును. చాలా హ్యాపీ అనిపించింది. సో బాగానే యాక్టింగ్ చేస్తున్నావు, బాగా యాక్ట్ చేస్తున్నావు. యాక్టింగ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? లేదు, అసలు ట్రై చేయట్లేదా? లేదు. అసలు అటు వెళ్ళే ఛాన్స్ కూడా లేదా ఫ్యూచర్లో కూడా? అసలు ఓన్లీ సింగింగ్, సింగింగ్, మ్యూజిక్. ఓకే. మ్యూజిక్ టీచర్ అవుతావు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు? ఇఫ్ దర్స్ అ ఛాన్స్ ఐ చూస్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్. సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్. వాళ్ళ తర్వాత వాళ్ళు లెజెండరీ. అందుకే ఇప్పుడు పోనీ మేము తమన్ గారని చెప్పేస్తావేమో ముగ్గురు జడ్జెస్ లో అడిగితే, అండ్ తమన్ గారితో పాటు ఇంకొక తమన్ సార్ అండ్ ఇప్పుడు విశాల్ చంద్రశేఖర్ గారు నాకు చాలా, జేక్స్ బజాయ్ గారు. అంటే ఇప్పుడు మన సరిపోద శనివారంలో ఉల్లాసం సాంగ్ కానీ ఆర్ సీతారామం ఆల్బమ్ మొత్తం ఆ ఆల్బంలో సాంగ్స్ కానీ, సో ఐ థింక్ కరెంట్ ఫేవరెట్స్ అంటే. నీతో ఒక చిన్న డైలాగ్ చెప్పిస్తాను. సరిపోద శనివారం అని అన్నావు కాబట్టి అందులో ఎస్జే సూర్య గారి డైలాగ్స్ ఏమైనా గుర్తుంటే అవి రెండు. నేను చూడలేదు ఆ సినిమా, సారీ. చూడలేదా? అయ్యో జస్ట్ షట్. సినిమా చూడు, లైక్ నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా, అందుకే ఎస్జే సూర్య గారి అనుకున్నాను. అవును, అదొక రీల్ చూసాను నేను. వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. ఓకే. అవునవును. ఓకే. హీరోయిన్స్ ఎవరు అంటే, హీరోయిన్స్ పరంగా నీ వాయిస్ ఎవరికి సెట్ అవుతుంది, ఆవిడికి నేను సాంగ్ పాడాలనుకుంటున్నాను అంటే ఎవరికి పాడతావు? హీరోయిన్స్ శ్రీకీర్తి అంటావా? లేదు, ఈ నాకు పెద్దగా అంటే ఇన్ ద సెన్స్ నేను ఇంత అంటే అంత ఆలోచించలేదు, ఇంకా నా వాయిస్ ఏ హీరోయిన్కి సెట్ అవుతుంది అని ఆలోచించలేదు. కానీ నాకు చిన్మయి మ్యామ్ సింగర్, ఆమె సమంత మ్యామ్కి డబ్ చేసినప్పుడు నాకు ఆ వాయిస్ చాలా ఇష్టం, అది సింక్ అయిపోతుంటుంది. ఐ థింక్ అలాంటి సింక్ ఉన్న హీరోయిన్ నాకు. అంటే లైక్ ఎవరికైనా ట్రై చేసావా ఈ వీళ్ళ వాయిస్కి మ్యాచ్ చేద్దాం అని చెప్పేసి డబ్బింగ్ కానీ? నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో త్రిష మ్యామ్కి డబ్బింగ్ చెప్పిన మ్యామ్ ఒక రీల్ పెట్టారు. ఆ రీల్ చూసి నేను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేశాను అనమాట. అది అంటే నేను చెప్తే ఎలా ఉంటుంది అని. చెప్పు. ఏంటి ఏంటి అదే తోకలేని లండన్ కోత వచ్చింది అని ఇట్లా అంటుంది కదా, ఆ డైలాగ్ నాకు ఇంకా సరిగ్గా గుర్తులేదు. బట్ ఆ డైలాగ్, ఆ డబ్బింగ్, ఆ సినిమాలో త్రిష మ్యామ్ డబ్బింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది. సో యాజ్ అ సింగర్ నీకు చాలా సాంగ్స్ ఉంటాయి బ్రెయిన్లో, అండ్ యుల్ బి హమ్మింగ్, చాలా సాంగ్స్ హమ్ చేస్తుంటావు. బట్ ఏదైనా సాంగ్ లూప్లో వింటూ ఉంటావు? అలా అని చెప్పలేను, ఎందుకంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. అట్లా అయితే కరెంట్గా అయితే కార్తిక్ సార్ పాడిన సాంగ్ సరిపోదా శనివారంలో, సరే మప్ప మప మపప్ప దనిదమమ్మ ని మగరిజ, ఆ సాంగ్. లేదా తమన్ సార్ రేస్గురంలో స్వీటీ సాంగ్, తెలుసా తెలుసా సాంగ్, ఇంకా ఎదుట నిలిచింది, చాలా సాంగ్స్ ఉన్నాయి అన్న. అలా లూప్లో నాకు చెప్పలేదు. సో ఇండియన్ ఐడల్ సీజన్ రీసెంట్గా మీరు అందులో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అందులో చేసిన ఏదైనా తింగర్ పని చాలా చేశారా? అంటే ఏమో తింగరి పని అంటే మేము ఎక్కువ అల్లరి చేయము. యాక్చువల్లీ మా సీజన్ 3 వాళ్ళలో ఎవరు ఎక్కువ అల్లరి చేయము, అందరూ చదువు బిడ్డలు టాపర్స్ అన్న. అలా కాదు, ఎక్కువ అల్లరి చేయము ఇన్ ద సెన్స్ మాకు మేమే జోకులు వేసుకుంటాం అంతే. ప్రాంక్ కూడా ఎప్పుడు ఏం చేయలేదు మేము. సో ప్రాంక్ కూడా చేయలేదా? ఓన్లీ ఇమిటేషన్ సార్ ఆపేసారు? లేదు, నాకు ఇమిటేషన్ కూడా రాదు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను భరత్ అన్న నజీర్ అన్న కూర్చున్నప్పుడు రీసెంట్గా చిరంజీవి సార్ది ఒక రీల్ పాపులర్ అయింది కదా, అంటే ఊర్వశీ రాథోడ్ అని అట్లా నవ్వించుకోవడం కానీ చాలా. నేనేం ఎక్కువ వేయను, నజీర్ అన్న భరత్ అన్న మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు నవ్వు వచ్చేస్తుంటుంది. సో ఐ థింక్ నేను అంతేం అల్లరి చేయలేదు, క్వైట్. సో మోస్ట్ క్రేజియస్ట్ మూమెంట్ త్రూ అవుట్ ద సీజన్? క్రేజియస్ట్ మూమెంటా?
నో ఎలిమినేషన్ అని చెప్పిన ప్రతిసారి క్రేజియస్ట్ మూమెంటే మాకు. ఓకే, ఆయన వచ్చి నో ఎలిమినేషన్ కానీ ఓకే బాగుంది ఈ మూమెంట్ క్రియేట్ చేస్తా. అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ వస్తే మేము సేఫ్ అన్నమాట. కష్టపడి బొమ్మ బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే నో ఎలిమినేషన్ అంటారేంటి అని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. బట్ చాలా హ్యాపీగా ఉండేది. ఇట్లా అంటే ఏంటి నీ ఉద్దేశం, ఆ వీక్ ఎవరికి ఎలిమినేట్ అయిపోతే నేను సేవ్ అవుతానన్నా? చి 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 చి. నువ్వు ఇప్పుడు అలాగే లేదు లేదు, ఇన్ఫ్యాక్ట్ మా సీజన్ వల్ల ఎంత క్లోజ్ అయిపోయామంటే ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతున్నా వల్లభ అన్న, హరిప్రియ అక్క, పూర్ణిమ అక్క, శ్రీధృతి అక్క, కేశవ్ అన్న వీళ్ళందరూ వెళ్ళిపోతున్నా మాకు చాలా బాధగా ఉండేది. మెంబర్స్ తక్కువైపోతూ ఉంటే ఖాళీగా వెలితిగా ఉంటుంది మాకు. ఎప్పుడైనా భయం వేసిందా, లైక్ స్టేజ్ మీద పాడేటప్పుడు కానీ, అది ఉంటుంది, జడ్జెస్ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు కానీ? చాలా ప్రతిసారి ఉంటుంది అది. అంటే లైక్ ఇప్పుడు నేను పాడాక ఇప్పుడు ఏమంటారు, ఎలా వాళ్ళకి ఎలా అనిపించుంటుంది నేను పాడింది అని. అంటే ఇంకేం కొత్త పాయింట్ చెప్తారు అంటే లైక్ వాళ్ళకి ఏదన్నా తప్పు అనిపించుండొచ్చు లేదా బాగా అనిపించుండొచ్చు అని ఐ విల్ బి వెయిటింగ్ అనమాట. ఓకే, సో డాడీ ఎప్పుడైనా కొట్టారా? స్ట్రిక్ట్ అన్నావు. మమ్మీ కొడుతుంది, అంటే కొట్టేది, ఇప్పుడు తగ్గించేసింది. నాన్న కొట్టలేదు, ఎప్పుడు కొట్టలేదు. సో మమ్మీస్ డాటరా, డాడీస్ డాటరా? అయ్యయ్యో, యూఆర్ పుట్టింగ్ మీ ఇన్ ద స్పాట్. మై డాడ్ ఇస్ కావాలని ఐ నో. చెప్పు, పర్లేదు. లేదు అలా ఏం లేదు. నేను మమ్మీస్ డాటర్, డాడీస్ డాటర్, ఎవరి డాటర్ కాదు, నేను డాటర్ అంతే. సరే సరే, ఏం సార్ ఎవరి డాటర్ సార్? పర్లేదు చెప్పాలి. డాడీ ఉన్నారని చెప్పి డాడీ చెప్పాలి. నాకు ఎందుకంటే మా అక్కే ఎక్కువ ఇష్టం. ఓకే, మీరు క్వశ్చన్ అలా వచ్చాను నేను. ఈ వీడియో నెక్స్ట్ బీటెక్ వెళ్ళబోతుంది, డబ్బులు కావాలి, డాడీ కొంచెం ఇస్తారు, మమ్మీ కొంచెం ఇస్తారు, ఎక్స్ట్రా బంకులు కొట్టాలి, ఆ బంకులు కొట్టినప్పుడు డబ్బులు కావాలి. ఎవరు సార్? సిస్టర్. సో సిస్టర్ అని చెప్పింది, అంతేనా? అవును కదా, మరి ఇప్పుడు నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే అప్పటికి వస్తుంది. ఈ రీల్ మీ అక్క గారికి మాత్రమే ట్యాగ్ చేసి పెడతాను. సో అన్నా అప్పుడు ఆవిడ చూసి, అక్క రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యూ, చాలా థ్యాంక్స్ నన్ను ఇప్పుడు దాకా గైడ్ చేసినందుకు, కావాలని ఆట పట్టిస్తున్నారు అని. సరే ఇది పెట్టను, ఇది పెట్టను, అదే పెడతాను. చెప్పు, మమ్మీ స్టార్టరా, డాడీ స్టార్టర్? లేదన్నా అలా చెప్పలేను. అంటే నా మూడ్ని బట్టి, ఇప్పుడు నా వైపు ఎవరు ఉంటారో వాళ్ళ డాటర్ నేను. అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను కొన్నిసార్లు అది కావాలనుకుంటాను, కానీ మమ్మీ ఒప్పుకోదు లేదా డాడీ ఒప్పుకోరు. డాడీ ఒప్పుకున్నప్పుడు మమ్మీ స్టార్టర్, మమ్మీ ఒప్పుకున్నప్పుడు డాడీ స్టార్టర్, అంతే. అసలు ఇద్దరికి ఎక్కడ తగ్గించట్లేదు అన్నమాట. ఇద్దరు అలానే నీకు లవ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. సో నెక్స్ట్ ఈ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ యూఆర్ సెట్, మ్యూజిక్ పరంగా యూఆర్ సెట్, అండ్ హీరోస్ ఎలాంటి పాటలు పాడాలో యూఆర్ సెట్. సో మా కోసం ఒక మంచి సాంగ్తో వెళ్ళండి. మంచి సాంగ్, ఒక మెలోడీ కావచ్చు, ఒక ఫాస్ట్ బీట్, ఏదైనా, లేకపోతే రెండు పాడినా ఇంకా హ్యాపీ. మేము వినడానికి మేము ఎంజాయ్ చేస్తాం కాబట్టి రెండు పాడతాను. ఒకటి నా అదే ఆడిషన్ సాంగ్, అండ్ ఆల్సో ఇంకొకటి అసలేం గుర్తుకు రాదు సాంగ్ పాడతా. విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే, కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్న సావాసమే, కోకిలలా కిలకిలలే మన పూతోటలో, తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో, ప్రాయమో గాయమో సుమసర స్వర జతిలోనా, హే శతమానమన్నదిలే చెలిమే, చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంకజా బిల్లి వలపులు జల్లే, కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. సో ఒక మంచి మెలోడీ కూడా అయిపోయింది కాబట్టి ఒక 3 హీరోస్, వాళ్ళకి 2 లైన్స్. ఓకే, 3 హీరోస్ 2 లైన్స్. నేను చెప్తాను హీరోస్, నువ్వు 2 లైన్స్ వెళ్ళండి. ఓకే, ప్రభాస్ గారు. ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, పౌర్ణమి సినిమా నుంచి భరత వేదముగ. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా, శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా, నీలకంధరా జాలి పొందరా కరుణతో నను గనరా, నేలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా, నగజా మనోజ జగ
ఈ సాంగ్స్ అంటే లైక్ నువ్వు పాడుతున్నప్పుడు చాలా స్వీట్గా ఉన్నాయి, మేము పాడుతున్నప్పుడు ఏంటో గొంతులో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, బ్రేక్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. మత్తుగా మెలిసింది నీ వరాల మనసిరి, హత్తుకోలేవా మరి సరసన చేరి, వస్తుగా పెంచానిట 100 కోట్ల సొగసిరి, అస్థిగా అల్లేసుకో కొసరి కొసరి, చేరాముతుల దాడి ఇష్టమే నీ సందడి, ముద్దు రుచి ముట్టేసుకోలేవా సరి చేజారీరా, నా బంగారు నెక్లెసు నా ఒంటికి నచ్చట్లే, నీ కొగిలిలో నన్ను సింగారించు, ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోను అంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం మోణి కట్టింది, గోరింట పెట్టింది స్వామికి మొక్కులు కట్టింది. అన్నిసార్లు ఇట్లా స్టార్ట్ వద్దు వద్దు, ఇంకన్నిసార్లు వద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఫైనల్. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండేమిటో, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో, రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో, హో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో, 2 అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలెందుకో, ఐ లవ్ యూ నా ఊపిరి ఆగిపోయినా, ఐ లవ్ యూ నా ప్రాణం పోయినా. సూపర్ 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 సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సాంగ్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు అండ్ నీ గురించి కూడా చాలా బాగా చెప్పావు కాబట్టి వి హోప్ మంచి ర్యాంక్ రావాలి, ఇంటర్ బాగా ఫినిష్ చేయాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్లోకి వెళ్ళాలి, మంచిగా బంకులు కొట్టాలి, అలాగే షోస్ చేయాలి, ఎగ్జామ్స్ కూడా బాగా పాస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ వి హోప్ విల్ సీ యూ ఇన్ హైట్స్. yes thank you so much for having me again here today. మళ్ళీ మిమ్మల్ని కలవడం it was fun having me. థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ ఆ లిటిల్ సిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇదన్నమాట ఈరోజు శ్రీకీర్తి ద లిటిల్ క్వీన్తో ఒక మంచి ఇంటర్వ్యూ అండ్ మంచిగా పాడింది. వి హోప్ నీకు ఇంకో మంచి బ్రైట్ ఫ్యూచర్, మంచి సింగర్ అయిపోయి మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.